ఆగస్ట్ 2024 పాలిటీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో విత్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్ చెయ్యాలనా వద్దా అనే క్వశ్చన్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ దేవిందర్ సింగ్ కేసులో వచ్చిందనమాట. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్గా షెడ్యూల్డ్ క్యాస్ట్లో సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. కానీ అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 20 years ముందు 2004లో ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జ్మెంట్ ఇస్తుంది అంటే సబ్ కేటగరైజేషన్ అనేది కంప్లీట్గా ప్రొహిబిట్ చేసేయాలి ఎస్సీస్లో అనేసి ఈ కేసులో జడ్జ్మెంట్ ఇస్తుంది. మళ్ళీ 2014లో దేవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సబ్ కేటగరైజేషన్ ఒకసారి కన్సిడర్ చేయాలి అనేసి జడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట. సో అట్లా ఇప్పుడు ప్రజెంట్ సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. దీనికి తగ్గ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ చూసుకుంటే ఆర్టికల్ 14 ఏంది, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇంకా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 15 Clause 4 వచ్చేసి సోషల్లీ ఇంకా ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా ఎస్సీస్ ఎస్టీస్లో, వాళ్ళకి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని 15 Clause 4. మళ్ళీ నెక్స్ట్ 16 Clause 1 ఏంది అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా అపాయింట్మెంట్ పరంగా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది మెయింటైన్ చేయాలి అందరు సిటిజన్స్కి అని చెప్తుంది. 16 Clause 4లో ఏంది అంటే కొంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి లేకపోతే ఎవరికైతే ఎక్కువ రిప్రజెంటేషన్ లేదో సర్వీసెస్లో గవర్నమెంట్ సర్వీసెస్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉండేటట్టు ప్రతి స్టేట్ చూసుకోవాలి అని 16 Clause 4 చెప్తుంది. 341 Clause 1 ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ ఎస్సీ లిస్ట్ని ఫ్రేమ్ చేయొచ్చు. 341 Clause 2 ఏంది అంటే పార్లమెంటు లా పాస్ చేసి ఎస్సీ లిస్టులో కొంతమంది రేస్ అయినా ట్రైబ్ అయినా క్యాస్ట్ వాళ్ళనైనా ఇంక్లూడ్ చేయొచ్చు లేదా ఎక్స్క్లూడ్ అయినా చేయొచ్చు. ఇదన్నమాట కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. సో ఈ కేసుకి తగ్గ కీ హైలైట్స్ ఏంది అంటే సబ్ క్లాసిఫికేషన్ అనేది 341 Clause 2కి అగెయిన్స్ట్ కాదు అని చెప్పింది. సో పార్లమెంట్ లా పాస్ చేసి ఎస్సీ లిస్ట్ని కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళని ఎస్సీ లిస్టులో ఇంక్లూడ్ చేయొచ్చు లేదా ఎక్స్క్లూడ్ చేయొచ్చు అని 341 Clause 2 ఉంది కదా. సో ఈ జడ్జ్మెంట్ ఈ కేసులో ఇప్పుడు ప్రజెంట్ కేసులో జడ్జ్మెంట్ దానికి అగెయిన్స్ట్ కాదని చెప్పింది. నెక్స్ట్ అసలు ఈ సబ్ క్లాసిఫికేషన్కి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం. అంటే ఏంది అంటే హిస్టారికల్ ఇన్జస్టిస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా వాళ్ళని అప్లిఫ్ట్ చేసే ఈక్వాలిటీని సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీని వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంక్లూడ్ చేయొచ్చు ఎస్సీ లిస్టులో అని ఉంది. సో ఇదేంది మళ్ళీ ఇది అండర్ జ్యుడిషియల్ రివ్యూ అనమాట. ఓకే, సో అంటే ఇది స్టేట్ అడ్వాంటేజ్గా తీసుకొని పొలిటికల్గా ఏది అడ్వాంటేజెస్ అయితే అది వాళ్ళకే ఎక్కువ ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంది. సో అట్లా కాకుండా జ్యుడిషియల్ రివ్యూ కిందికి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఒకటే సెక్షన్ ఆఫ్ ఎస్సీస్ వాళ్ళకి 100% ఎస్సీ సీట్స్ కేటాయించడానికి లేదు. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ని విత్ ఇన్ ఎస్సీస్ ఎస్టీస్ ఇంప్లిమెంట్ చేయాలి అని సజెస్ట్ చేసిందనమాట. సో ఈ క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ ఏంది అంటే ఎవరైనా వీళ్ళు సోషల్లీ అప్గ్రేడ్ అయ్యి ఎకనామికల్గా స్టేబుల్ ఉండి మోర్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. ఓకే, సో ఎస్సీ ఎస్టీస్లో క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని సజెషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇదన్నమాట మొత్తానికి. సో వేరే ఇంపార్టెంట్ కేసెస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్
ఎన్ఎం థామస్ 1975 కేసు. ఈ కేసులో ఏంటంటే ఫస్ట్ టైం క్రీమీ లేయర్ వర్డ్ అనేది యూజ్ చేసిర్రు. ఇందిరా సహానీ కేసులో ఓబీసీ కేటగిరీ క్రీమీ లేయర్ గురించి మాట్లాడారు అనమాట. సో గవర్నమెంట్ ఓబీసీ కేటగిరీ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి తీసేయాలి అని చెప్తుంది ఇందిరా సహానీ కేసులో. ఈవి చిన్నయ్య కేసు మనం ఇందాకనే చదువుకున్నాం కదా. ఈ కేసులో ఏంది, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ తీసేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ జర్నాల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ్ కేసులో 342 ఆర్టికల్ ఉంది. ఈ 342 ఆర్టికల్ ఏంటి అంటే ప్రెసిడెంట్ పార్లమెంటు ఇద్దరికి ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ని స్పెసిఫై చేసే పవర్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అప్లై చేయడం వల్ల 341 342కి అగెయిన్స్ట్ ఏం కాదు అనేసి ఈ కేసు చెప్తుంది. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఫర్ సబ్ క్లాసిఫికేషన్, ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ సబ్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాము. సో సబ్ కేటగరైజేషన్ చేస్తే, ఎస్సీస్లో సబ్ కేటగరైజేషన్ చేస్తే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని మనం చేరుస్తాం అన్నమాట. ఏంటి అంటే విత్ ఇన్ ఎస్సీస్లోనే వీకర్ సెక్షన్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని అప్లిఫ్ట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ గవర్నెన్స్ ఎఫిషియంట్గా ఉంటుంది. మళ్ళీ ఎస్సీ కేటగిరీలో డిఫరెంట్ డిస్క్రిమినేటెడ్ లెవెల్ వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఉంటుంది. మళ్ళీ ఆర్టికల్ 341 ఉంది, ప్రెసిడెంట్ ఎస్సీ లిస్ట్ని తయారు చేయవచ్చు. దీని తర్వాత ఆర్టికల్ 341 ప్రెసిడెంట్ ఎస్సీ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఆర్టికల్ 246 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇందులో ఏంటి అంటే స్టేట్ ఎస్సీ లిస్ట్ని 15 క్లాస్ 4 16 క్లాస్ 4లో యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అదనమాట 15 క్లాస్ 4 16 క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. 16 క్లాస్ 4 15 క్లాస్ 4 ఏంది, ఎడ్యుకేషనల్ ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడం 15 క్లాస్ 4 అనమాట. ఓకే, ఇదన్నమాట ఆర్గ్యుమెంట్స్ ఫర్ సబ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు అగెయిన్స్ట్ చూద్దాం. ఒకవేళ సబ్ క్లాసిఫికేషన్ చేస్తే జరిగే ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎస్సీ కమ్యూనిటీస్లో వితిన్ ఎస్సీ కమ్యూనిటీస్లో డివిజన్ అనేది ఏర్పడుతుంది. అట్లా దానివల్ల ఏమవుతుంది అంటే యూనిటీ అనేది కోల్పోతారు. నెక్స్ట్ ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అసలు రిజర్వేషన్ అనేది హిస్టారికల్ ఇన్జస్టిసెస్ అవుతున్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఎకనామిక్ వెల్ఫేర్ చేయడం కోసం రిజర్వేషన్ తీసుకొని రాలేదు. ఓకే, సో అందుకు ఒకవేళ సబ్ క్లాసిఫికేషన్ చేస్తే రిజర్వేషన్ కాన్సెప్ట్ పైన ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇంక అస్సలే జరిగిపోదన్నమాట, అట్లనే ఉంటుంది. ఎకనామిక్ స్టెబిలిటీ అయినా కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది అట్లనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫామ్ ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022 ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే క్రెడిట్ యాక్సెస్ అనేది అమౌంట్ అనేది క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లాగా ఉంటుంది. ఎట్లా అంటే మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళై ఉంటారు. ఒకవేళ పువర్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం లోవర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో యాజ్ పర్ దిస్ ఆక్స్ఫామ్ ఇండియా రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సెన్సెస్ అనేవి సరిగ్గా లేదు. సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ 2011 చేసినారు, కానీ ఇది పబ్లిక్ చేయలేదన్నమాట ఇప్పటివరకు. సో బేసిక్గా ఒకవేళ సబ్ క్లాసిఫికేషన్ చేస్తే పొలిటీషియన్స్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం కూడా దీనిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది.